జాతకం మీద నమ్మకం లేదు అనేవారు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. జ్యోతిష్య ప్రకారం నడుచుకుంటూ వాటిపై ఆసక్తిని పెంచుకునేవారు ఎక్కువే. మరి భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలని కొందరైతే మస్తు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వారికి జ్యోతిష్య జాతక సమాచారం ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేసింది. ఇక మరో 15 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ఎలాగూ అడుగు పెట్టేస్తున్నాం. తమ జాతకం ఎలా ఉందోనని సహజంగా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఒక 5 రాసుల వారికి 2019లో తిరుగులేదు అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఈ రాసుల వారు పట్టిందల్లా బంగారం అవుతుందట. మరి ఎవరో తెలుసుకుందామా? వృశ్చిక రాశి వారిని జలతత్వపు రాశివారిగా చెప్తారు. వ్యాపారం చేసేవాళ్ళు బాగా రాణిస్తారండి ఈ సంవత్సరం. రక్షణ రంగంలో ఉద్యోగం వీరి సొంతమవుతుంది. గత 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న పనులు ఈ సంవత్సరం పూర్తయ్యే అవకాశం ఉంది. చిన్నపిల్లలకు సైతం రాజయోగమే సిద్ధిస్తుంది. అన్నింటా విజయం వరిస్తుంది. సింహరాశి వాళ్లకు అదృష్టమే అదృష్టమని శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి బంగారు సమయం జీవితంలో మళ్ళీ వస్తుందో రాదో అని కూడా అనేస్తున్నారు. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. 2019లో ఈ రాశి వారికి సూర్యుడు మంచి యోగాన్ని కలిగిస్తాడు. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసే ఈ రాశి వారికి ఉద్యోగం తప్పకుండా దక్కుతుంది. వ్యాపారులకైతే గతంలో పోయిన దానికి 2 ఈ ఏడాది వచ్చి తీరుతుంది అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మీరు గతంలో అప్పులు ఇచ్చిన మాట అయితే కనుక అవి వసూలవుతాయి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక మరో రాశి మేషరాశి. అగ్నితత్వం గల ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక సంఖ్యాశాస్త్రం ప్రకారం కుజుడు 9వ నెంబర్లో ఉంటాడు. 2019ని కూడితే వచ్చే 3 కూడా 9కి దగ్గరగా సంబంధం ఉన్నదే. అందుకే ఈ ఏడాది అన్ని విజయాలు వరిస్తాయండి. నిజంగా ఓ స్వర్ణ యుగంగా చెప్పచ్చు మీకు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసే వివాహం ఈ ఏడాది అవుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడి ఇల్లు కూడా కడతారు. అలాగే ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అగ్నితత్వం గల రాశి. గురువుకి ప్రత్యేక ఆరాధన చేస్తే మాత్రం పట్టిందల్లా బంగారమే. జీవితంలో పైకి రావడానికి ఈ ఏడాది ఓ సువర్ణ అవకాశం. ప్రేమ వివాహం కోసం ఎదురు చూసేవారికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందండి. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచున్న కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. అన్ని రంగాల్లోనూ విజయాలు వరిస్తాయి ఈ రాశి వారికి. ఇక వృషభ రాశి వారికి ధనయోగం ఉంటుంది. ఇది భూతత్వ రాశి. ఈ రాశికి 2వ స్థానం మిథున రాశి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు మిథున రాశిలో ఉంటాయి. కుజుడు, రాహు, బుధుడు అధిపతులుగా ఉంటారు. దీనికి బుధగ్రహం అధిపతి. అందుచేత బుధగ్రహం అంటే పండితుడు. వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. నిజానికి ఈ రాశి వారికి ధనాకాంక్ష ఎక్కువండి. ధనయోగం సిద్ధించాలి వీళ్ళకంటే అది ఒక్క గురుడు వల్లే సాధ్యం. ఆడంబరాలు ఎక్కువే. అయితే మీకు ఓర్పు, సహనం ఉండాలి. శివారాధన చేస్తే శుభాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందొచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి. ఆంజనేయ స్వామి వారిని కూడా పూజిస్తూ ఉంటే మంచి జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.